హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు. త్రివిక్రమ్ తనకు దేవుడిచ్చిన ఫ్రెండ్ అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన కెరియర్ గురించి పడిన కష్టాల గురించి చెప్తూ పవన్ ఎమోషనల్ అయ్యారు. కెరియర్ మొదట్లోనే వరుసగా హిట్లు కొట్టాను. ఆ సమయంలో నేను ఒక తప్పు చేయడం వల్ల ఫ్లాప్ వచ్చింది. దీంతో సినిమాలపై గ్రిప్ కోల్పోయా. ఎలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవాలో అర్థం కాలేదు. అప్పుడు నాకు అండగా నిలబడ్డాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అప్పటి వరకు తానెవరో కూడా నాకు తెలియదు, కానీ నా కోసం అండగా నిలబడి జల్సా తీశాడు. దీంతో నేను మళ్ళీ పుంజుకోగలిగాను. సక్సెస్ లో ఉన్నప్పుడు ఎవరైనా వెతుక్కుంటూ వస్తారు, కానీ అపజయంలో నన్ను వెతుక్కుంటూ వచ్చిన నా మిత్రుడు ఆత్మబంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్. నాకు పెద్ద డైరెక్టర్లు లేరు, అందుకే నేను ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తున్నాను. కొత్త సినిమాలు చేసి ఒకవేళ ఫ్లాప్ అయితే నన్ను నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తా. నా పార్టీని నడపాలి, కుటుంబాన్ని పోషించాలి, నిర్మాతలను కాపాడుకోవాలి. ఎన్ని చేయాలనుకుంటే దానికి డబ్బు కావాలి. రీమేకులు చేస్తే ఎంతో కొంత డబ్బు ఖచ్చితంగా వస్తాయని వాటిని చేశా అని భావోద్వేగంగా ప్రసంగించారు పవన్ కళ్యాణ్. సినీ ఇండస్ట్రీకి వచ్చి సుమారు 30 ఏళ్ళు అయిపోయింది. నా వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చేవ మాత్రం అలాగే ఉంది. గబ్బర్ సింగ్ టైం అన్న ఒక్క హిట్ ఇవ్వమని ఓ ఫ్యాన్ రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు హరీష్ శంకర్ వల్ల ఆ కోరిక తీరింది. హరిహర వీరమల్లు కూడా చాలా క్లిష్టమైన టైంలో చేశాను. జానీ ఫెయిల్ అయినప్పుడు కూడా ఫ్యాన్స్ నన్ను వదిలిపెట్టలేదు. నేనెప్పుడు బంధాలకి విలువ ఇస్తాను, కానీ ఇప్పుడు అన్ని బంధాలు అధికారంగానే ముడిపడి ఉన్నాయి. నాకు ప్రధానితో కూడా చనువు ఉంది, అలాగని డబ్బులు రావు కదా. రికార్డులు కొట్టాలని నేను సినిమాల్లోకి రాలేదు. అసలు నటన నా లక్ష్యమే కాదు. సాధారణ వ్యక్తిగా జీవించాలన్నది నా కోరిక, కానీ అలా జరగలేదు. దీనికి నా అభిమానులే కారణం. నా గుండెల్లో అభిమానులు తప్ప ఎవ్వరూ లేరు అన్నారు పవన్ కళ్యాణ్. మరి ఇలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.